అందుకే జనం ప్రభుత్వాన్ని తెచ్చారు. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయల భారం వేశారు. ఇప్పటికి వేసిన 15,485 కోట్లు కాకుండా మళ్ళీ 12,000 కోట్ల రూపాయల పైన 12,717 కోట్ల రూపాయలు మళ్ళీ సర్దుబాటు ఛార్జీల పరిధితో వేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. చేనేత కార్మికులకి మేము ఉచిత కరెంట్ ఇస్తాం అని వాళ్ళు ప్రకటన చేశారు. అది ఎప్పుడుదో హామీ ఇప్పటి వరకు అమలు జరగల. వారికి ఇచ్చేది 100 కోట్లు, జనం మీద వేసేది 12,000 కోట్లు. రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద 13 నెలల తర్వాత ఇస్తున్నది 3,000 కోట్లు. కానీ విద్యుత్ పేరుతో వేసిన భారం 30,000 కోట్లు. దీనికి తోడు అదానీతో ఒప్పందాల ఫలితంగా స్మార్ట్ మీటర్లు బిగించి రాష్ట్రంలో ఉన్న ప్రజల పాలిట ఉరితాళ్లు బిగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, దీనివల్ల నష్టం లేదు అని అధికారులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. భారం పడదని చెప్తున్నారు మీటర్ల వల్ల. మరి భారం పడకపోతే ఎన్నికల ముందు మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు ఎందుకు పిలిపించారు? కోర్టులో ఈ మీటర్ల ఒప్పందం చెల్లదని కోర్టులో ఎందుకు కేసేశారు? మరి ఆ రోజు తప్పైంది వాళ్ళ ఒప్పైందా? అంటే మీటర్లో మారల, పాలకుల వైఖరిలో మార్పు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన ప్రజావేదిక ఆధ్వర్యంలో అన్ని సంఘాలు అందరినీ కలుపుకొని విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం. దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో మోయలేనటువంటి భారాలను మోపుతూ ఉంది. వాస్తవానికి ఎన్నికల ముందు ఈ స్మార్ట్ మీటర్లో ప్రజలపైన మోయలేనటువంటి భారం, ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ఆనాడు లోకేష్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆనాడు లోకేష్ స్వయంగా స్మార్ట్ మీటర్లని రోడ్డు మీద వేసి బద్దలుగొట్టడం, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని స్మార్ట్ మీటర్లని బిగించనివ్వబోమని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ప్రకటన చేసి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అదాని స్మార్ట్ మీటర్లని దండలేసి ప్రారంభించేటువంటి పరిస్థితి ఇవాళ ఎంత ద్వంద్వ ప్రమాణాలకు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి దానికి విరుద్ధంగా పనిచేస్తున్న తీరుని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రజల నుంచి ఇవాళ వసూలు చేసేదానికోసం, దోపిడీ చేసేదానికోసం ఈ స్మార్ట్ మీటర్లు దోహదపడుతూ ఉన్నాయి. ఇవాళ అదానీ ఏదైతే గత ప్రభుత్వం అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఇవాళ అవినీతితో కూడినటువంటి ఒప్పందాలు, వేల కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకొని అదానీతో సోలార్ విద్యుత్తు ఒప్పందం చేసుకున్నారనేటువంటి ప్రకటనలు చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవినీతి ఒప్పందాలను రద్దు చేసేదానికి కూడా ఇవాళ ప్రభుత్వం పూనుకోవట్లేదు. అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసింది దాన్ని సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అదే తప్పుల్ని వాళ్ళ ప్రభుత్వం కొనసాగించడం అని అంటే ఇవాళ ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ప్రజలపైన మోపినటువంటి విద్యుత్ భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు 5వ తారీఖున అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడుకుంటూ ఉన్నాం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇవాళ ప్రజలపైన మోపుతున్నటువంటి భారాలని తొలగించేదానికి, అదానీ స్మార్ట్ మీటర్లని బిగించకుండా నిలుపుదల చేసేదానికోసం ప్రభుత్వం ముందుకు రావాలి. అలా రాకపోయినట్లయితే రానున్న కాలంలో మరిన్ని తీవ్రమైనటువంటి పోరాటాలకి సమాయత్తమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది.